ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 100 జన్మల అదృష్టం ఉంటేనే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతావు బిడ్డ. కాదనకుండా చూడగానే బంగారు ఏనుగును తాకు, ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసులో ప్రశ్నలన్నిటికీ కూడా నీ సాయి తండ్రి నీకు తప్పకుండా సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? నీ మనసు అలాగే నీ ఆలోచనలన్నీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని నాకు అర్థమైంది. ఈరోజు నీ బాబా చెప్పే సమాధానం నీవు తప్పకుండా విని తీరాల్సిందే. కాకపోతే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను. ఆ తర్వాత నీ మనసంతా కూడా తేలిక పడుతుంది. పూర్తిగా విన్న తర్వాత నీ మనసంతా ఆనందంగా ఉంటుంది తల్లి. అందుకే చూడగానే కాదనకుండా గజేంద్రుడు తాకు. ఆ గజేంద్రుడి ఆశీర్వాదంతో నీ జీవితం ఎల్లవేళ్ళ కూడా సంతోషంగా ఉంటుంది. ఆయన మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నీ బాబా ఇప్పుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. మరి నువ్వు ఇప్పుడు సిద్ధమేనా? ఏదైనా సరే నీకు మంచి మాటలు చెప్తూ ఉన్నా కానీ నువ్వు అందులో అర్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకోలేక ఇంకా అనుమానాలతో, ఆలోచనలతో ఎప్పుడు కూడా నీ మనసులో పెట్టుకుంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండడం వల్ల నీకు ఎలాంటి సమాధానం ఇచ్చినా అందులో ఎటువంటి ఫలితం అనేది నీకు ఉండదు. కాబట్టి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు తల్లి. నీ మనసులో ఉన్నది ఏమిటో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ బాబా సర్వాంతర్యామి. నీకంతా కూడా తప్పకుండా మంచి మార్గాన్ని ఇచ్చి తీరుతాడని చెప్తున్నాను కదా. ఈరోజు నీకు మాటిచ్చి చెప్తున్నాను. నువ్వు ఏమీ కూడా బాధ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నీ మనసులో బాధ ఏమిటో, నువ్వు ఎలాంటి దానవో, నీ ప్రవర్తన ఏమిటో అన్నీ కూడా స్పష్టంగా తెలుసు. ఎప్పుడు ఏం కావాలో, ఏ విధంగా నేను రక్షించాలో అవన్నీ కూడా తప్పకుండా నేను అర్థం చేసుకుంటానమ్మా. ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ నాకు తెలుసు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకించు, సంతోషంగా ఉండు. నీకోసం ఈ సందేశాన్ని పంపించానంటే తప్పకుండా ఈ సందేశంలో ఒక సమాధానం ఉంటుంది. చెడు మార్గంలో పోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా ఉంటున్నావో అలా ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. నీ బాబాని గురించి నీకు బాగా తెలుసు కదా. నీ మనసు ఏ విధంగా ఆలోచిస్తుందని నిన్ను హెచ్చరిస్తున్నానో తెలుసుకో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నావని, ఏ దారిలో పోవాలని అనుకుంటున్నావో, నువ్వు అలా చెడు దారిలో పోయావంటే తప్పకుండా నీకు కొన్ని బాధలైతే తప్పవు తల్లి. కాబట్టి ఈ సందేశం నీకోసం మాత్రమే పంపిస్తున్నాను. నువ్వు మంచి మార్గంలో నడుస్తావా లేదా అనేది ఇక నీ ఇష్టం. నీకు ఎప్పుడు కూడా హామీ ఇస్తున్నాను కదా, నీకు నేను తోడుగా ఉంటాను. పెడచెవుని పెట్టద్దు, పక్కదారిలో పోవద్దు. అలాగే నువ్వు నా మాట కాదని అడ్డదారిలో వెళ్ళావంటే నీ యొక్క జీవితం అంతా కూడా అంధకారంలో మునిగిపోయినట్లే. కాబట్టి హెచ్చరించి మరీ చెప్తున్నాను. చూడు తల్లి, తర్వాత ప్రాయశ్చితం పడినా సరే ఏమీ లాభం లేదు. మరి నువ్వు ఏ దారిలో వెళితే నీకు మంచి జరుగుతుందో కూడా తప్పకుండా చెప్తాను. ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే తల్లి. చూడమ్మా, నీ జీవితం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చెప్పే మాటలో ఉన్నటువంటి అర్థమేంటో తెలుసుకో. నువ్వే నా దగ్గరికి వచ్చి నిజంగా నన్ను మంచి మార్గంలో పెట్టావని నీ మనసు కనిపిస్తుంది. నీ మనసులో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలిపెట్టి, నీ మనసుకు అసలు భయానికి స్థానమే లేదని, అసలు ఇవ్వద్దని ముందు నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో. గెలుపు అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది. మరి ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో గుర్తుపెట్టుకో. ఏ గెలుపుకైనా కానీ ఆటంకం అనేది భయమే అవుతుంది. కాబట్టి నువ్వు మాత్రం భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నుంచి నువ్వు అనుకున్న ప్రతి పనిలో కూడా తప్పక విజయాన్ని సాధిస్తావు. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా మీ సాయి రూపంలో నీకు ఎల్లవేళ కూడా తోడు ఉంటుంది.
ఎందుకమ్మా భయం చెప్పు? ఎప్పుడు కూడా నీ సాయి రూపంలో నీకు ఎల్లవేళ్ళ కూడా తోడుగా ఉంటుంది. ఇక నీకెందుకమ్మా భయం? ఎందుకు ఎప్పుడు కూడా ఏదో ఒక నెగిటివ్ ఆలోచనతో ఉంటూనే ఉంటావా? నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నానని ధైర్యం ఇస్తున్నాను. కాబట్టి నువ్వు అస్సలు భయం అనేది పెట్టుకునే అవసరం లేదు. సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు అర్థం చేసుకోవాలి, నీ సమస్యలన్నింటినీ కూడా నేను తప్పకుండా సరిచేసి దానికి ఒక ఆనందాన్ని ఇచ్చేటటువంటి బాబా ఎల్లవేళ కూడా నీకు రక్షణగా ఉంటానని ఎన్నోసార్లు ప్రమాణం చేశాను. కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు బిడ్డ. అన్ని రోజులు కూడా తప్పకుండా మారుతాయి. ఈ రోజున్న కాలం రేపు ఉండదు. కాబట్టి నీ సమస్యలన్నీ తీరిపోయి నీ జీవితమే మారిపోతుంది. సంతోషకరమైన రోజులనేవి నీకు దగ్గరలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నాను. నమ్మకంతో ఉండు. గతంలో జరిగిపోయిన వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు. అలాగే పట్టించుకోని అవసరం కూడా లేదు. సంతోషకరమైనటువంటి రోజులు తలుచుకొని మనసులో ఉన్న చెడు ఆలోచనలు పూర్తిగా విసిరి బయటికి పడే. అప్పుడే నీ మనసు హాయిగా ఉంటుంది. అలాగే నీకు కావలసిన ఆనందాన్ని నువ్వే వెతుక్కోవాలి. అలా కాకుండా పోయిన దాని గురించి తలుచుకుంటూ నువ్వు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పు? కేవలం బాధపడుతూ నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి మంచి ఫలితాలు ఎప్పుడు అనుభవించాలనుకుంటున్నావు? ఎప్పుడు పొందుతావు చెప్పు అని ఆలోచన. అందుకే చెప్తున్నాను. చూడమ్మా, సంతోషాన్ని అందుకున్నటువంటి కాలం నీకు తప్పకుండా రాబోతుంది. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు వచ్చేసాయనుకో. ఇక నీకు కష్టాలను నాకు అప్పగించు తల్లి. ప్రశాంతంగా ఇంకా భయం అనేది ఎందుకు చెప్పు? భయం అనేది చాలా భయంకరమైనది. నీకు తెలుసు కదా, 2 అక్షరాల పేర్లే కానీ భయం అనేది నీలో ఉన్న ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు, అలాగే బయటికి వెళ్ళలేవు. అందుకే ఎప్పటికైనా సరే ఆ భయాన్ని నువ్వు పక్కన పెట్టి నీ సాయి నీతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. అలానే ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్న మరుక్షణమే బాబా నాతో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అలా అనుకున్న మరుక్షణమే సాధించగలుగుతావు. నేను ఎప్పుడు కూడా నీతో ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను. ఉండకపోతే ఎలా చెప్పు? ఆ నమ్మకాన్ని ఆ క్షణమే కష్టం అనేది రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకు చెప్తున్నానో ఇంతకీ అర్థం చేసుకో. ఆనందం అనే వెలుగును నీ జీవితంలోకి తప్పకుండా నువ్వు ఆహ్వానిస్తావు. అలాగే బాధలు, సమస్యలు ఇవేవి కూడా శాశ్వతం కాదని నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావంటే అది కేవలం కూడా నీ భ్రమే అవుతుంది. నీ సమస్యలు అనేవి కూడా పక్కన పెట్టి వాటిని తప్పకుండా అందించే తీరుతానమ్మా. నువ్వు మనశ్శాంతిగా ఉండాలనుకుంటే మాత్రం మనోధైర్యంతో తప్పకుండా ఉండాల్సిందే. నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా చక్కబెడతాను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.